హాయ్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. నాకు ఈరోజు ఒకటి అనిపించింది. ఏంటంటే దేవుడు ఒక మనిషిని ఎందుకు సృష్టించి ఆపేయలేదు. తదనంతరం ఒకరి తర్వాత ఒకరిని వారి సంతానాన్ని అభివృద్ధి చేశాడు. ఎందుకని ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి దేవుడు నేరుగా దిగిరాడు కదా! సో, దట్స్ వై అందరూ కలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశ్యంతో దేవుడు అందరిని ఆహ్, ఇంత మందిని అభివృద్ధి చేశాడు. కానీ ఈ రోజుల్లో కులం కానీ, మతం పేరిట గానీ చాలామంది చనిపోతున్నారు. కరోనా టైంలో చాలామంది మారుతారేమో మేబీ అనుకున్నాను. కానీ ఆహ్, ప్రజలు ఎలా అయిపోయారంటే ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడే వాళ్ళలో మార్పు అనేది కనిపిస్తుంది. తర్వాత అది కామ్‌గా మొత్తం సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళా యథావిధిగా అదే ప్రాసెస్‌లో నడుస్తా ఉన్నారు. కానీ ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఇంకా క్షమాపణ ఉండదు. సో, మళ్ళీ చాయిసెస్ అనేది ఉండదు. అదే దేవుని యొక్క రెండో రాకడ. సో, మనము మారి